ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 12వ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శనివారం, మార్చి నెల 12వ తేదీ శనివారం. ఈ రోజున తిథి పూర్ణిమ తిథి ఉన్నది. ఈ పూర్ణిమ తిథి తెల్లవారుజామున 4:22 వరకు కూడా పూర్ణిమ తిథి ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ పూర్ణిమ తిథి రోజున యజ్ఞక్రియలు, మంగళ కృత్యాలు, వాస్తుక్రియలు, వివాహం, శిల్పం, అలంకార క్రియలు, దేవతా ప్రతిష్ఠలు ఇవన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే క్షౌరక్రియలు మాత్రం ఈ రోజున చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజున నక్షత్రం హస్తా నక్షత్రం ఉంది. ఈ హస్తా నక్షత్రం సాయంత్రం 5:10 వరకు కూడా హస్తా నక్షత్రం ఉంటుంది. ఈ హస్తా నక్షత్రం సమయంలో మీరు వివాహం చేసుకోవచ్చు, ఆభరణ దానం చేసుకోవచ్చు, సీమంతం చేసుకోవచ్చు, అక్షర స్వీకారం చేసుకోవచ్చు, యాత్రలు చేసుకోవచ్చు, ఉద్యోగం, గృహారంభం, ప్రవేశం, నూతన వస్త్రధారణ, అలాగే నామకరణం, ఉపనయనం, అన్నప్రాసన ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున రాత్రి వర్జ్యం, రాత్రి 2 గంటల నుంచి 3:46 వరకు కూడా ఉంటుంది. ఈ వర్జ్యకాలం అంటే విడవదగిన కాలంగా మనం చెప్తాం. ఈ వర్జ్యకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి శుభకార్యాలు కానీ, యాత్రలు కానీ, ఇతరత్ర పనులు కానీ మీరు చేపెట్టకపోవడం అనేది మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అమృత గడియలు ఈ రోజున ఉదయం 10:35 నుంచి 12:20 వరకు కూడా అమృత గడియలు ఉంటాయి. ఈ అమృత గడియల సమయంలో మీరు ఎలాంటి కార్యక్రమం అన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎలాంటి కార్యక్రమమైనా, ఎలాంటి శుభ కార్యక్రమమైనా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:27 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్తం అంటే ఈ దుర్ముహూర్తంలో చేసే పనులు అవి చెడిపోయి వాటికి ఇబ్బందులు వచ్చి, సమస్యలు వచ్చి చేసిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల దుర్ముహూర్తంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ, యాత్రలు కానీ, ఏ పనులు కూడా, ముఖ్యమైన కార్యక్రమాలు ఏది కూడా మీరు చేయకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:10 ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రోజున రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణం చేయాలి. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా వరకు సమస్యల నుంచి మీకు దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉంటుంది. ఈ యమగండ కాలంలోనే కేతుగండ కాలం అని అంటాం. ఈ కేతుగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయాణాలు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గుళిక కాలం ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు కూడా గుళిక కాలం ఉంటుంది. ఈ గుళిక కాలంలో చేసే పనులకి ఆటంకాలు వచ్చి చేయాల్సిన పనులే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల గుళిక కాలాన్ని కూడా మనం శుభ సమయంగా మనం పరిగణించాం. అందువల్ల గుళిక కాలాన్ని కూడా మనం విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాలను అనుసరించి వారి యొక్క పనుల్ని
మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.